హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నివిలానంద్. ఈరోజు మనం క్యాండిడ్ కన్వర్జేషన్ పెట్టుకోవడానికి కమల్ తేజ నార్ల గారిని స్టూడియోకి తీసుకొచ్చినాం. ఇప్పుడు కమల్ తేజ నార్ల ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. కమల్ తేజ నార్ల ఎవరు అని అంటే పుష్ప సినిమాలో తను ఆర్టిస్ట్ గా చేశారు. అండ్ పుష్పనే కాకుండా ఆర్టిస్ట్, రైటరు అండ్ ఫ్యూచర్ లో మన ముందుకి డైరెక్టర్ గా కూడా మన ముందుకి రాబోతున్నారు. సో అసలు ఈ సినీ ఇండస్ట్రీలో తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎలా వచ్చాడు, తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, అండ్ పుష్ప మనం ఇప్పుడు చూస్తున్న పుష్పలో ఏం చేశాడు, అసలు పుష్ప సినిమా ఎలా ఉండబోతుంది. సో ఇలాంటి చాలా విషయాలు మనం కమల్ గారితో మాట్లాడేసుకున్నాం. హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. ఎలా ఉన్నారు అన్న? సూపర్ గుడ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పూరి గారితో మీరు వర్క్ చేస్తాను. అవును అవును. పూరి గారితో అసలు వర్కింగ్ ఎలా ఉంటుంది? ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారు అరే హీరో అంటే ఇలా ఉండాలిరా, ఇలా కాదు అని చాలా మంది హీరోలకి లైఫ్ ఇచ్చిండు. ఇప్పుడు చూస్తే పూరి గారి కొంచెం డౌన్ అయింది నిజానికి చెప్పుకోవాలంటే. మరి అంతలా కాదు. అంటే నా పాయింట్ ఏంటంటే తన మ్యూజిక్స్ లో ఉన్న మ్యాజిక్ మూవీస్ లో కనిపించట్లేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. మీరు ఏమంటారు? పూరి గారితో వర్క్ చేశారు కాబట్టి. సార్, పూరి గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. అది ఆబ్వియస్లీ చాలా మంది ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు ఆయనతో వర్క్ చేయాలనే ఉంటుంది. ఆ మ్యాజిక్ అనేది మీరు ఏదైతే వర్డ్ యూజ్ చేశారంటే బేసిక్ ఆయన కూడా నంబర్. ఆయనకు మనసుకి నచ్చింది ఆయన రాయేస్తారండి. ఆయన ఎలా ఉంటారో మన సినిమాలో అలాగే కనిపిస్తాయి. సో ఆ మ్యాజిక్ క్రియేట్ అవ్వడము, క్రియేట్ కాకపోవడం అనేది డిపెండ్స్ అపాన్ వేరియస్ ఫ్యాక్టర్స్. సో సార్ కూడా చాలా సార్లు చెప్పుంటారు ఇంటర్వ్యూలో, పోగిరి అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు, చాలా క్యాజువల్ గా రాసుకున్నది నేను అని చెప్పి. సో ఆయన ఇప్పుడు కూడా ఆయన మీరు ఏదైతే మ్యూజిక్స్ లో విన్నారో అది 10-20% మాత్రమే. ఆయన దగ్గర వే మోర్ దాన్ క్రేజీ పర్సన్ డిఫరెంట్లీ ఎదురుగా ఉన్నప్పుడు. చాలా చెప్తున్నారు 20% మాత్రమే మీరు విన్నారు. అసలు ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయనతో గడిపే ప్రతి క్షణం ఇట్స్ లైక్ సో వాల్యుబుల్. అంటే ఒక క్లారిటీ, ఆయనకున్న విజన్. ఆయనతో వర్క్ చేసినప్పుడు చాలా చాలా క్వశ్చన్ అడిగాను నేను, సార్ మీరు ఏమనుకోకండి, ఎందుకంటే నాకు ఉండబట్టలేకపోయేవాడిని. సార్ ఎలా సార్ ఇంత మెస్సీ సిచ్యువేషన్ అంత ఫోకస్డ్ గా ఎలా ఉంటారు సార్ మీరు? ఉంటానంటే మనకి ఏది మన సినిమానే కదా అంటారు. మనకి దేనికి వచ్చేవాడు మన సినిమా చేయడానికి, ఇవన్నీ మాడుకుంటాడు, నేను సినిమా తీయాలంతే. ఆయన అంత ప్రెసైజ్ ఉంటాడు బ్రో. ఒక షూట్ చేసేటప్పుడు, సీన్ చేసేటప్పుడు నేను షాక్ అవుతాను, సార్ ఏంటి సార్ మీరు ఒక ఎక్స్ట్రా షాట్ తీయట్లేదు, వేరే యాంగిల్ తీయట్లేదు, సేఫ్ సైడ్ తీయట్లేదు, అంత మాత్రం తీస్తున్నారు, ఎడిట్ నా మైండ్ లో ఉంటుంది అంటాడు ఆయన. సో అసిస్టెంట్ డైరెక్టర్లకి మాకు ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంటుందంటే, సో ఆయన కొడతాడండి, ఆ ఇబ్బందే లేదు. సో ఆయన అంతే కాన్ఫిడెంట్ ఉంటాడు, సినిమా తీయడం వరకే మన చేతిలో ఉంటది. ఆడియన్స్ మైండ్ సెట్ మారుతుంటదండి. సో ఆడియన్స్ టేస్ట్లు మారుతుంటాయి, ఆడియన్స్ మైండ్ సెట్ మారుతుంటది, మార్కెట్ మారుతుంటది. బట్ ఆ మనిషి అలాగే ఉన్నారు. సో ఏదో ఒక రోజు ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టు ఆయన మైండ్ సెట్ రెండో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మ్యూజిక్స్ కి మీరు ఎందుకు అంత దగ్గర చెప్పండి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆయన మీతో మాట్లాడారు. సినిమా మీతో మాట్లాడడానికి చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. యాక్టర్లు అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు డైరెక్ట్ గా ఆయన ఏంటో తెలియాలి అనేది మీకు అడ్డుపడుతుంటది. మ్యూజిక్స్ మాత్రం డైరెక్ట్ గా ఆయనే మీతో మాట్లాడతారు. సో అలాగే తొందరలో అందుకు మూవీ వస్తుంది. మనం ఏదైతే పూరి గారు ఇస్ బ్యాక్ అని అంటారు, బేసికల్ పూరి గారు ఇస్ బ్యాక్ ఉంటదండి. ఆల్రెడీ ఆల్వేస్ దేర్. సర్లేరు నీకెవరు కూడా వర్క్ చేశారన్నారు. అవును, అందులో చిన్న రోల్ చేశారు. మహేష్ బాబు గారితో ఎలా అనిపించింది? ఒకవేళ మీరు అన్ని అడుగుతుంటే అసలు నాకు ఆ రోజు గుర్తుకొస్తున్నాయి, ఎంత బాగుంటుంది. ఆయన కూడా అమేజింగ్ పర్సన్ సార్, చాలా కూల్, కామ్ గోయింగ్. ఆయన కూడా అస్సలు షార్ట్ టెంపర్ గానీ ఎటువంటి లేకుండా, అందుకే అంత ఎంజాయ్ ఉన్నాడేమో. అసలు చాలా ప్రశాంతంగా ఉంటారండి ఆయన. అసలుకి అంత ప్రశాంతంగా ఉంటారు. ఎదుటి ఆర్టిస్టులు 3-4 టేకులు చేసుకున్న ఆయన కామ్గా ఉంటారు, చాలా ప్రశాంతంగా కూల్ గా. మహేష్ బాబు గారు ఎదురు ఉన్నారు, మేము బ్యాక్గ్రౌండ్ బండ్ల గణేష్ గారి బ్యాక్ లో ఉన్నా, నేను ఆయన ఎదురు ఉన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. బండ్ల గణేష్ గారు చెప్పేదాన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నా. నాకు తెలియదు కెమెరాలో చాలా ఎక్కువ కనిపిస్తుంది, బొగ్గలు ఎక్కువ కదండి, ఎక్కువ కనిపించేస్తుంటాయి. మహేష్ బాబు గారు నువ్వు బాగా కనిపిస్తున్నావు, అనొద్దు, స్టే 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 ఉండు, ఇది ఓకే, ఇలా అంటే ఇది కదులుతుంది, జుట్టు కదులుతుంది అని చెప్పి రత్నవేలు గారు అనుకుంటా దాన్ని డిఓపి గారు, రత్నవేలు రైట్, యా సార్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ దట్ అన్నారు ఆయన. సో అంత నన్ను తిట్టొచ్చు, ఆయనకున్న, ఆయన ఎవరండి మహేష్ బాబు గారు, ఇచ్చి పడేసి నాకు అసలు ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు, అనొచ్చు, ఉండదు కాము నువ్వు తీసుకో అనొచ్చు. ఆయన అలా అనలేదండి, చాలా కూల్గా అమ్మా అలా కొంచెం ఇలా ఉండి చాలు,
సో అప్పుడు అర్థమైంది బయట అంతా ఏం చెప్పుకుంటారేమో కానీ అందుకే వాళ్ళు సూపర్ స్టార్స్ అయినారు, అవునవును. అందుకే వాళ్ళు ఇంకా అలా ఉన్నారు. సో వాళ్ళ డెడికేషన్, Dedication. కామ్ యాటిట్యూడ్. పని మీద ఉన్న వాళ్ళ ఫోకస్ అండ్ ఆ డెడికేషన్, ఆనెస్టీ, రెస్పెక్ట్, బేసికల్ పని మీద రెస్పెక్ట్ ఉందండి వాళ్ళకి. అవును. దట్స్ వాట్ మీ అందరూ నేర్చుకోవాల్సింది అదే. Hmm. సో ఇవన్నీ నాకు స్టెప్పింగ్ స్టోన్స్ లాగా. రామ్ చరణ్ గారు ఒక మాట అన్నారన్న, ఒక స్టేజ్ లో మాట్లాడితే ఏమన్నారంటే, మన దగ్గర టాలెంట్ ఎంత ఉంది, మనం ఎంత యాక్ట్ చేస్తాం, మన దగ్గర ఎంత క్యాపబిలిటీ అనేది కాదు, మన దగ్గర ఎంత డిసిప్లిన్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు మనం సస్టైన్ అవుతాం అన్నారు. వెరీ ట్రూ సార్, ఇస్ దట్ వెరీ ట్రూ, వెరీ ట్రూ. అన్న? నాకు బేసిక్ గా పూరి సార్ అంటే నాకు రెండు డిఫరెంట్ వరల్డ్స్ అండి. పూరి గారి వరల్డ్, సుకుమార్ సార్ వాళ్ళు వరల్డ్ రెండు డిఫరెంట్. పూరి గారి దగ్గర వచ్చిన తర్వాత నా సర్కిల్ చాలా దూరం అయిపోయిందండి నాకు. ఎందుకంటే ఈ ఫిల్టర్స్ ఏంటి, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది పూరి గారితో వర్క్ చేసినప్పుడు. సుకుమార్ సార్ తో వర్క్ చేసినప్పుడు అంటే ఆయన అందరితో కలిసిపోయి ఉంటారు. సో అది సపరేట్ వరల్డ్. బట్ ఇద్దరికి ఉన్న కామన్ థింగ్ ఏంటంటే సార్, క్రాఫ్ట్ పతి మర్యాద అండ్ డిసిప్లిన్, డెడికేషన్. డిసిప్లిన్ పీక్స్ లో ఉంటుందండి ఇద్దరికి. అమ్మో, దాన్ని మ్యాచ్ చేయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి ఏం చేస్తుంటాను. ఆన్ సెట్ ఆన్ టైమ్, పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వదలరు. పని రాక్షసులు అండి ఇద్దరికిద్దరు అసలు. సో యాజ్ ఆడియన్స్ గా మనం ఇక్కడ ఉండి ఒక సినిమాని ఈజీ జడ్జ్ చేసేస్తాం. అదే అప్పుడే బాధ అనిపిస్తుంది. కానీ అక్కడ వాళ్ళు పడే కష్టం అనేది కష్టం వేరే లెవెల్లో ఉంటుందండి. చిన్న డైలాగ్ రాయాలన్నా, ఒక పాటకు సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఒక లిరిసిస్ట్ కి చెప్పాలన్నా, డిఓపికి ఒక సీన్ లైటింగ్ పెట్టాలన్నా అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. మనం బొక్కలా ఏమి ఎక్కలా సీన్ అనేస్తాం కానీ దాని వెనకాల చాలా ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ ఆడియన్స్ కూడా వాళ్ళకి ఎక్కలేదంటే ఎక్కడో చిన్న మిస్టేక్ జరిగి ఉంటుంది. సో నేర్చుకుని ముందుకెళ్ళడమే. కష్టం అయితే పడతారు హెవీగా. ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు కూడా కష్టపడిపోయారు. యాక్చువల్లీ నాకు ఏమనిపించింది అంటే, పెద్ద డైరెక్టర్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా కుర్చీ ఉంటది, మంచి ఏసీ ఉంటది, పని లేదు, అసిస్టెంట్ డైరెక్టర్ సీనియర్ సరిపోద్ది అనుకున్నాం. కానీ పూరి గారితో వర్క్ చేసిన తర్వాత, సుకుమార్ సార్ తో చూసిన తర్వాత అర్థమైంది వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారండి. అసిస్టెంట్ డైరెక్టర్ మీద వదలరు పనులన్నీ. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ద వన్ హూ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. బట్ వాళ్ళకేం కావాలో వాళ్ళే చూసుకుంటారండి. పరిగెత్తుకుంటే వెళ్ళాక చెప్పేయడము, వాళ్ళతో మాట్లాడడము. అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పరు, సీన్ ఎక్స్ప్లెయిన్ సార్ వాళ్ళే చేస్తారు. సో సుఖం అవన్నీ పక్కన పెట్టి డెడికేషన్ నేర్చుకోవాలి మనం. వాళ్ళు ఎలా ఉంటారు ఇది కాదు గుర్తుకోవాలి. డైరెక్టర్ అనగానే కోట్లు వచ్చేస్తాయి, ఫేమ్ వచ్చేస్తుంది కాదు. ఎంత మంచి సినిమా ఇవ్వగలము అది నేర్చుకుంటే, మేము నేర్చుకున్నాం బేసిక్ గా అమల్లో పెట్టాలి. ఓకే అన్న, పుష్ప గురించి మీరు ఎంత ఈగర్ వెయిట్ చేస్తున్నారు? అంటే స్క్రీన్ మీద మీరు కనబడబోతున్నారు కాబట్టి. నాకు స్క్రీన్ మీద నేను కనిపించే దానికన్నా అసలు సుకుమార్ సార్ ఏ రేంజ్ లో ఆయన రచ్ చేస్తుంటారో నాకు చూడాలనుంది సార్. ఎందుకంటే ఆయన సెట్స్ లో నేను చూసి ఆయన ఎంత రచ్ చేశారో, ఏ రేంజ్ నేను ఒక రేంజ్ అనుకుంటాను, లైక్ ఒక 100కి 90 కొట్టేసి ఉంటాడు నాకు. కానీ నా నమ్మకం అంటే 100 కొట్టేసి ఉంటారు ఆయన, 100% కొట్టేసి ఉంటారు. అది ఏ రేంజ్ చేసుంటారు బన్నీ సార్. నేను చూడని సీన్స్ ఇంకెంత బాగా చేసుంటారు అనేది చూడాలి. సో చూసారు కదా వైస్, ఇది మనం కమల్ తేజ నార్లా అన్నగారితో మాట్లాడి అన్ని తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ పుష్పకి సంబంధించిన లీడ్స్ అన్ని వచ్చినాయి. ఆ లీడ్స్ అని నేను సపరేట్ వీడియో చేసి మళ్ళీ మీకు చూపిస్తా ఏమైంది అసలు లీడ్స్ సంగతి అని. సో మళ్ళీ అన్న డెబ్యూ మూవీ వచ్చినప్పుడు మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.